కేసీఆర్ అనే వ్యక్తి దేవుడైతే ఆ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి కొత్తగా ఏమని చెప్పేది ఏంది? కేటీఆర్ ఎట్లాగో తనకు పవర్ కావాలని వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకొని చేస్తూనే ఉన్నాడు. ప్రతి కార్యకర్త తనకు అవకాశం రావాలని కోరుకుంటాడు. అసలు లేఖపై ప్రధానంగా మీరు ఏమని స్పందిస్తారన్న? లేఖ రాసిన అవసరం ఏముంది? కేసీఆర్కి నీకు పడలేదు అన్నట్టు సింపుల్ చూస్తాం. నువ్వు రాసిన కేసీఆర్కి మీ నాన్నకే కదా. అంటే ముఖ్యమంత్రి పదవి కోసం పార్టీ పెడుతుంది అనుకోవచ్చా? కోరిక ఉంటుంది. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ గారికి కూడా నోటీసులు అందించడం జరిగింది. ఆ జైలుకు పోతారని చెప్పేసి కొన్ని వార్తలు. ఇదంతా కూడా కాంగ్రెస్ సీఎం ఆడుతున్న డ్రామా. కేసీఆర్ని అరెస్ట్ చేసే ఆలోచన. అన్న నమస్తే. నమస్తే అండి. మీకు ఇటీవలే కాళ్ళకు కూడా ఏదో చిన్న ఫ్రాక్చర్ ఎట్లా ఉంది ఇప్పుడు? ఓకే, దైవం వల్ల సంపూర్ణంగా మళ్ళీ యాక్టివ్గా నడుస్తున్నా. ప్రస్తుతానికి ఇప్పుడైతే తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులు మీకు తెలిసే అనుకుంటున్నాను. మీరు రెగ్యులర్గా వాటి మీద మాట్లాడుతూనే ఉన్నారు. ముఖ్యంగా వాటిలో మాట్లాడుకుంటే అన్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉందో, ఆమె కేసీఆర్ గారికి రహస్యంగా ఒక లేఖ రాసింది, మై డియర్ డాడీ అంటూ. దాంట్లో చాలా విషయాలు ప్రస్తావనకు తీసుకొచ్చింది. దాంట్లో ముఖ్యంగా మాట్లాడుకుంటే కేసీఆర్ అనే వ్యక్తి దేవుడైతే ఆ కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని చెప్పేసి మాట్లాడడం జరిగింది. అసలు లేఖపై ప్రధానంగా మీరు ఏమని స్పందిస్తారన్న? లేఖ ఎవరికి రాస్తాము? సాధారణంగా ఈ రోజుల్లో లేఖల వ్యవస్థ లేదు. అంత SMS రోజులు వచ్చింది. ఇప్పుడు ఎవరన్నా అంటే అమెరికాలో ఎవరెవరు ఉన్నారో టక్క 2 నిమిషాలు కొడితే క్షణాల్లో ఆడికి వెళ్ళిపోతుంది. 2000 సంవత్సరానికి వెనక్కి పోతే లేఖల ప్రాధాన్యత ఉండేది. ఎక్కడో సుదూరంలో ఉన్నటువంటి వ్యక్తులకి ఈ సమాచారం అందించడానికి లేఖ రాసేవారు. ఆ లేఖ ఇది ఎందుకు చెప్తున్నా, వివరంగా చెప్తున్నాండి. ఆ లేఖ పోస్ట్ కార్డ్ అయితేనే పోస్ట్ మ్యాన్ దగ్గర నుంచి, పోస్ట్ మాస్టర్ దగ్గర నుంచి ఎవరైనా చదవడానికి వీలు ఉంటుంది. పోస్ట్ కార్డ్ అయితే ఓపెన్ ఉంటుంది. అది ఇన్లాండ్ లెటర్ అనేది ఉండేది అప్పట్లో, మీకు కూడా గుర్తుందో లేదో. ఇన్లాండ్ లెటర్ అయితే ఎవరైనా దొంగసారి చదవాలంటే దాన్ని ఇట్లా 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 అని మడిస్తే లోపల కొన్ని అక్షరాలు కనిపిస్తాయి. ఓ కొంత మ్యాటర్ చదవచ్చు. చిన్నగా దాన్ని ఇట్లా చింపకోకుండా చదివి మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా పెట్టవచ్చు. కవర్ అని ఉంటుంది, లోపల పెట్టి కవర్ వేసి సీల్ వేసి వస్తుంది. అది ఎవరు సోకాల్డ్ వ్యక్తికి పోతేనే, అది సపోజ్ రిజిస్టర్డ్ పోస్ట్ అనుకోండి, జనరల్గా వస్తేనేమో సరే ఎవరైనా చింపచ్చు. రిజిస్టర్డ్ పోస్ట్ అయితే సోకాల్డ్ వ్యక్తికే ఇస్తారు. అది ఇది ఒక ప్రక్రియ. ఇది ఎందుకు వివరిస్తున్నా అంటే, ఈమె కవర్ లేఖ రాయాల్సిన అవసరం ఏముంది? పార్టీ కార్యకర్తగా చూసినా, పార్టీ నాయకుల కార్యకర్త ఏమన్నా ఆమె ఎమ్మెల్సీ, ఆమెకు ఆ స్వేచ్ఛ ఉంటుంది. పార్టీ అధ్యక్షుని దగ్గరికి పోయే స్వేచ్ఛ. పార్టీ అధ్యక్షునికి పోయే స్వేచ్ఛ లేదన్నప్పుడు లేఖ రాస్తారు. ఓకే, వీటన్నిటికంటే ముందు ఆమె సొంత కూతురు. ఆయనకి సొంత కూతురు తండ్రి దగ్గరికి పోయే స్వేచ్ఛ లేదా? ఇక్కడ 3 కాంగ్రెసు, బీజేపీ, బీఆర్ఎస్ చర్చ నడుస్తుంది. కేసీఆర్ ఫామ్ హౌస్కు పరిమితమైంది. సపోజ్ ప్రజా ఉద్యమాలు ఇంకా వాళ్ళు చేపట్టలేదు. సో ప్రజా అటెన్షన్ తమ వైపు తిప్పుకోవాలనుకుంటేనేమో ఒక లేఖ సృష్టించి జరుగుతుందనేదన్నా ఒక అంశం కావాలి. లేదు, ఆ కవిత గారు అవుట్రైట్గా డిసైడ్ అయిపోయింది, నాకు బీఆర్ఎస్లో భవిష్యత్తు లేదు, నాకు మా నాన్న దగ్గర భవిష్యత్తు లేదు, నాన్న నేను చెప్పిన ఇనే స్థితిలో లేడు, నాన్న నన్ను పట్టించుకోవటం లేదు అనుకున్నప్పుడే లేఖ రాస్తారు. లేకపోతే స్వేచ్ఛ కూర్చొని మాట్లాడొస్తుంది. కానీ ఆమె చెప్పినట్టు గతంలో కూడా ఈ లెటర్లు రాసే సంప్రదాయం అనేది సాధారణమే బీఆర్ఎస్ పార్టీలో. గతంలో కూడా ఎప్పుడు మేము మీటింగ్స్ జరిగినా, లేదంటే కార్యకర్తలు నాయకుల నుంచి నా దగ్గరికి రివ్యూస్ వచ్చినప్పుడు అవన్నీ కేసీఆర్ గారికి లేఖలు రాస్తానే ఉంటాను నేను తరచుగా. కానీ ఈసారి లేఖ ఎట్లా బయటపడదో నాకైతే అర్థం కావట్లేదనే మాట వాడింది. గతంలో రాసినాం బయటపడ్డదంటే సరే, నీకు ఊకే ఆయన దగ్గర ఎందుకు పోవాలి, రాసిన రికార్డుల కోసం చెప్పినా ఉండాలి కాబట్టి, నేను అప్పుడే చెప్పిన డాడీ అని చెప్పడానికి ఒక రికార్డు ఉండాలి కాబట్టి నీకు ఎప్పుడన్నా రాసినాం అనుకుంది. బయట ఎందుకు పడ్డదంటే కేసీఆర్కి నీకు పడలేదు అన్నట్టు సింపుల్ చూస్తున్నాం. నువ్వు రాసిన కేసీఆర్కి మీ నాన్నకే కదా. దయ్యాలు ఉండొచ్చు. ఇది కొత్తగా ఏమో చెప్పేది ఏంది? కేటీఆర్ ఎట్లాగో తనకు పవర్ కావాలని వర్కింగ్ ప్రెసిడెంట్ తీసుకొని చేస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళు ఉంటారు. ఎవరైనా రాజకీయ పార్టీల్లో ప్రతి కార్యకర్త తనకు అవకాశం రావాలని కోరుకుంటాడు. దాంట్లో సహజం. పైగా వీళ్ళంతా కూడా సమకాలికులు, మంచి
వాక్చాతుర్యము జనాకర్షణ ఉన్నటువంటి వాళ్ళే హరీష్ రావు అయినా కేటీఆర్ అయినా కవిత అయినా ఇంకెవరైనా. నీకు దయ్యాలు అనుకున్నప్పుడు సమాజానికి అవసరమైంది నువ్వే ఓపెనింగ్ చెప్పరాదు. ఆ దయ్యాలు ఎవరో బీఆర్ఎస్ పార్టీ సామాజిక న్యాయం కోసం పనిచేయాలనుకున్నది, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన మరుక్షణమే సమాజ నిర్మాణం కోసం అనుకున్నాం. ఈ దేశంలో పేదలు లేదు. ఎందుకంటే ఆ మాట అన్నది ఒక సందర్భంలో మాట్లాడుతూ ఇది సామాజిక న్యాయం చేయలేకపోయింది అని. కానీ దయ్యాలు ఎవరు? కేటీఆర్, సపోజ్ వాళ్ళ పేర్లు ఎవరు అని చెప్పమంటారు, మన మాటలు అంటాలే. కేటీఆర్, హరీష్ రావు, సంతోష్ రావు, వినోద్ రావు, వీళ్ళంతా దయాలుగా చేరి కేసీఆర్ దగ్గర ఉండి ఆ పని చేపియలేదు అని నువ్వు తండ్రిని కాపాడుకోవడానికి వస్తున్నావా, లేకపోతే నువ్వే చెప్తున్నావా? ఏదో సమాజానికి ఇవ్వాలి కదా. ఈ డ్రామా అంత చర్చ ఏంది అంటే ఒక్కటే ఇక్కడ. అయితే డ్రమటైజ్ చేసి జనాన్ని తమ వైపు చూసుకోవటం ఒక ఎజెండా, లేదు తండ్రి కూతుర్లకి నిజంగానే కొట్లాట ఉందని. వీళ్ళంతా అనేది తండ్రి కూతుర్లకు సఖ్యత ఉంటే వీళ్ళు ఎవరేం చేయలేరండి. ఒకటే కేసీఆర్ని కాదని కేటీఆర్ ఏమైనా చేయగలడా? పార్టీ అధ్యక్షుడు ఎక్స్ట్రా. ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ ఇవ్వాలనే చూసిన వార్తల్లో పెద్ద కొడుకు ఏదో పార్టీకి యాంటీగా పనిచేస్తుండట. తన పేరు ఏదో ఉంది, పార్టీని సస్పెండ్ చేస్తున్నానని అనౌన్స్ చేసిండు. తండ్రి మాట లేదా పార్టీ అధ్యక్షుడి మాట అయినా కేటీఆర్ ఉంచుకుంటాడు. ఆయన పార్టీ ప్రయోజనాలే ప్రధానం కదా. అంటే ఇక్కడ తండ్రికి ఆమెకు పడలేదు, సింపుల్ సూత్రం. లేదా ఒకటేమో డ్రామా, లేదు డ్రామా కావాలని పడలేదు ఎందుకు పడలేదు అనుకుంటే ఆమెకి లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నప్పుడు మరి ఆ స్కామ్లో ఈయన ప్రమేయంతో ఇరుక్కుందా తెలియదు. ఈమె ప్రమేయంతో ఇరుక్కుంటే నన్ను ఎందుకు కాపాడలేదు అనే క్వశ్చన్ వస్తుంది. వేసింది ఆ క్వశ్చన్ కూడా ఉంది దాంట్లో. అదొకటి వచ్చింది. అంటే ఏమన్నది, లిక్కర్ స్కామ్లో ఇప్పుడు నేను జైల్లో ఉన్నప్పుడు మీరు బీజేపీని అంతలా అటాక్ చేయలేదు ఎందుకు? మీరు బీజేపీని అటాక్ చేయకపోవడాన ప్రజల్లోకి ఏమైనా సంకేతం పోయింది? మీరు బీజేపీతో అలయన్స్ చేసుకోబోతున్నారా? మరొకటి ఏంటంటే ఎమ్మెల్సీ ఎలక్షన్లో, మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎలక్షన్లో మనం అసలు పార్టీ నుంచి అభ్యర్థిని నిలబెట్టలేదు, దాంతోపాటు మనం బీజేపీకి సపోర్ట్ చేసిన సంకేతాలు పోయినాయి. వీటన్నిటికంటే ముఖ్యంగానే ఇప్పుడు మీరు దీనికి సమాధానం చెప్పాలి. కవిత ఎప్పుడైతే ఎంపీ ఎలక్షన్లో పోటీ చేసిందో అప్పుడున్నటువంటి ఆ పరిస్థితుల దృష్ట్యా ఆమె ఓడిపోవడం జరిగింది. ఓడిపోవడానికి ప్రధానమైనటువంటి కారణము బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు, గెలిచిన వాళ్ళ ఓడిపోయిన వాళ్ళ పక్కన పెడితే ఎమ్మెల్యేలు అనేటువంటిది నానుడి ఆ కాలంలో బాగా జరిగింది. ఆ విషయం కూడా కవిత లేఖలో ప్రస్తావించింది. నిజంగా ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తులే ఆమెను ఓడగొట్టారంటారా? 100% అది జరిగింది. వాస్తవానికి నేను సరే కొన్ని పేర్లు ఎందుకు చెప్పాలి కానీ ఒక సీనియర్ నాయకుడిని ఒక సందర్భంలో కలిసిన సందర్భంలో, అంటే అతను బీఆర్ఎస్ సంబంధించిన క్యాండిడేట్ కాదు, అవతల పార్టీకి సంబంధించిన ఆయన. కానీ బీఆర్ఎస్లో ఉన్నటువంటి ఆనాటి ఎమ్మెల్యేలు, ఆనాటి ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు, ఎక్స్ ఎంపీలు, లేకపోతే రకరకాల ఉంటాయి కదా పోస్టుల ఎంపీ స్థానం నియోజకవర్గ పరిధిలోళ్ళు, వాళ్ళలో మెజారిటీ పీపుల్ ఈయన దగ్గర శిష్యరకం చేసిపోయినటువంటి వాళ్ళు, ఈయన బీఫామ్లు ఇస్తే పోటీ చేసినటువంటి వాళ్ళు, ఈయన అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇస్తే వాళ్ళు మండల సర్పంచ్ గానో, అదే మండల అధ్యక్షుడు గానో, జిల్లా అధ్యక్షుడు గానో, నియోజకవర్గ ఇన్ఛార్జి గానో, సర్పంచ్ గానో పోటీ చేసి ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళు వేరే పార్టీలు ఉన్నారు కానీ కృతజ్ఞత బాగుంటుంది కదా, ఉంటుంది కదా. వాళ్ళతో నేను మాట్లాడినా మాకు కావాల్సిన ప్రయోజనం మేము చేసుకున్నాం. వాళ్ళంతా ఎవరు? అప్పుడు బీఆర్ఎస్లో ఉన్నారు. అంటే వాస్తవమే, కావాలనే ఓడగొట్టారండి. ఎస్, జరిగింది. కారణం ఎందుకు ఓడగొట్టిరు అనేది సరే ఈయన మాట మీద చేసిరా, అక్కడ వాళ్ళకి ఈమెను ఓడగొడితేనే ఆమెకి ప్రయారిటీ ఇస్తారా? వాళ్ళు కూడా ఏంటంటే అధ్యక్షుడి స్థాయికి పార్టీకి లీడర్స్ తోటి ప్రయారిటీ కావాలి కదా, అదొకటి ఉంటుంది. పాత స్నేహం, అరే ఇన్నాళ్ళు ఆయన కింద మనం ఎదిగి వచ్చినాం, ఆయన అడక్క ఒక కోరిక అడిగిండు, అతనికి సర్వీస్ చేయాలి మనం. సైలెన్స్. మనం ఏ పార్టీలు ఉంటే ఎవరా నాయకుడు? ఎన్నికకి కారణమైనటువంటి వ్యక్తికి దగ్గర వ్యక్తి, ఆ జిల్లాకు సంబంధించి గెలుపుకి ఎవరైతే గెలుపులో ఉన్నారో వాళ్ళకి ఆ వ్యక్తికి సంబంధించినటువంటి దగ్గర వ్యక్తి. ఎవరైతే గెలిచిండ్రో ఆ వ్యక్తికి దగ్గర ఉన్న వాళ్ళకే చేస్తారు కానీ వేరే వాళ్ళు చేయరు కదా. అట్లా కూడా ఉన్నది. కాబట్టి ఇక్కడ ఏంటంటే కవిత వాస్తవానికి ఏంటంటే తన ఎదుగుదల కూడా టీఆర్ఎస్ అంటే ఆనాటి టీఆర్ఎస్ కన్నా జాగృతితోటి వచ్చింది. పక్క నుంచి జాగృతితోటి తనకు ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకొని వచ్చింది. మీరు అన్నట్టు లిక్కర్ స్కామ్లో కాపాడకపోవటమో, లేకపోతే లిక్కర్ స్కామ్లో
ఈయన ప్రమేయం ఈయన తండ్రి ప్రమేయం లేకుండా ఆమె ఇరుక్కోవటము, లేకపోతే తండ్రి ప్రమేయంతో ఇరుక్కోవటం ఏదో తిరిగి జరిగింది. వాస్తవానికి కూడా నిజంగా చెప్పాలంటే ఆఫ్టర్ తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అయిపోయిన తర్వాత బీఆర్ఎస్ స్ట్రాటజికల్నే సైలెన్స్గా అయింది. అది బీజేపీకి ఉపయోగపడింది. అది వాస్తవం కూడా. ఎందుకంటే 17 ఎంపీ స్థానాల్లో ఒకటి కూడా రాలేదు, ఎమ్మెల్సీలో పోటీ చేయలేదు. ఇదన్నీ అల్టిమేట్గా ఎక్కడ తనకి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి పార్టీకి మేలు జరిగింది. అది అధికారంలో కాంగ్రెస్ ఉంటే ఇమ్మీడియట్ ఓడిపోయింది బీఆర్ఎస్. ఎందుకంటే దానికి ఇమ్మీడియట్గా ఉన్నటువంటి పోటీదారుడు బీజేపీ. మధ్యది రెండోది వెనక్కి వచ్చినప్పుడు మూడోది హైలైట్ అయింది. అంటే ప్రయోజనం జరిగింది. దానికి మరి ఎవరు? బీఆర్ఎస్ వెనక అడిగేయటం. బీఆర్ఎస్ ఎందుకు అడిగేసింది? బిడ్డను కాపాడుకోవడానికి వేసిందా, లేకపోతే దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాల కోసం వేసిందా అనేది వాళ్ళ వ్యూహం. అక్కడ ఎక్కడో మనస్తాపానికి గురి అయి ఉంటుంది. మనస్తాపానికి గురి అయిన తర్వాత కనీసం ఫస్ట్సారి ఎంపీ అయింది, రెండోసారి ఎంపీగా ఓడించారు, కొంతకాలం దాకా పదవి లేదు, తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు, పక్కకు కూర్చోబెట్టారు. ఈ మినిస్టర్ అయ్యే కెపాసిటీ నన్ను కనీసం 10 ఏళ్ల కాలంలో 10 నెలలు కూడా మినిస్టర్ని చేయలేదనే బాధ కూడా ఉంటుంది. ఇప్పుడే ఓడిపోయి లుకల్లో ఉన్నది. ఇప్పుడన్నా నా దారి నేను చూసుకోకపోతే రేపు నా భవిష్యత్తు ఏంటి? నాకు వ్యవస్థ నిర్మించుకుందా అని సొంతంగా పార్టీ పెట్టే ఆలోచన ఇప్పుడే పునాదులు వేసుకుంటుందేమో. ఒకటి మాత్రం వాస్తవం, ఇతర పార్టీలు పోతే ఆమె షైన్ కాదు. చాలామంది కొంతమంది అంటారుగా కాంగ్రెస్ ఆడిస్తున్న నాటకం, లేకపోతే బీజేపీలుగా పోదాం అనేది. వీళ్ళు అక్కడికి పోతే ఒక ఎమ్మెల్యే స్థాయి, మా అంటే షైన్ అయితే ఒక మినిస్టర్ స్థాయి. ఇదే సొంత పార్టీలు ఉంటే వస్తుంది కదా. పార్టీ పెడితే సస్టైన్ అవుతుంది తెలంగాణలో. అది తర్వాత సస్టైన్ కావడానికి అంత ఈజీ పరిస్థితులు కాదు. ఇప్పుడు సమాజంలో 5 ఏళ్లకు ఒకసారి మార్పులు జరుగుతుంటాయి. ఒకవేళ వేరే పార్టీకి పోతే ఇప్పుడు మీరు అన్నట్లు ఎమ్మెల్యేనో లేదు ఇంకొంత షైన్ కావాలంటే మంత్రి పదవి ఇచ్చి కట్టబెడతారనేటువంటిది ఒక వార్త. కానీ ఆ వేరే పార్టీలకు పోకుండా సొంత పార్టీ పెట్టే ఆలోచన ఉంది అనుకుంటే కనుక ముఖ్యమంత్రి అనేటువంటి పదవి అల్టిమేట్గా ఆమె లక్ష్యమై ఉంటుంది. అవును, అంటే ముఖ్యమంత్రి పదవి కోసం ఏం పార్టీ పెడుతుంది అనుకోవచ్చా? కోరిక ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి కావాలనుకుంటుంది. అల్టిమేట్గా మా రాజకీయాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక జర్నలిస్టు అల్టిమేట్గా ఎడిటర్ కావాలనుకుంటాడు, ఒక రాజకీయ నాయకుడు అల్టిమేట్గా సీఎం కావాలనుకుంటాడు, లేదా పిఎం కావాలనుకుంటాడు ఒక జాతీయ పార్టీ అయితే. ఈమెకు ఆ కోరిక ఉంటుంది కూడా, సహజంగా ఉంటుంది. తనకు కూడా వాస్తవానికి చెప్పాలంటే ఏ నేపథ్యం లేని, దీన్ని పాజిటివ్ యాంగిల్ అని చెప్తున్నా, వేరే విమర్శ కాదు, ఏ నేపథ్యం లేని రేవంత్ రెడ్డి సీఎం అయింది. వాళ్ళ అయ్యే సీఎం ఆల్రెడీగా కవితకి ఆమెకు నేపథ్యం ఉంది. ఆమె కోరుకోవడంలో తప్పు లేదు కదా, సహజంగా ఆలోచించడంలో. సో అట్లా రావచ్చు. కానీ స్కోప్ ఉందా అంటే పరిస్థితులు భిన్నంగా మారుతున్నాయి, రోజు రోజుకి సిచ్యువేషన్స్ మారుతున్నాయి. ఆ సిచ్యువేషన్లో ఈమె ఎక్కడ ఉంటుంది, ఆనాటికి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఆ సమయానికి ఆ ప్రజలు తీర్పిచ్చిన దాన్ని బట్టి సీఎం సీట్ వస్తుంది. ఎందుకంటే రేవంత్ సీఎం అవుతాడనే ఆలోచన కేసీఆర్ కుంటే అసలు రేవంత్ని ఎక్కడ లేకుండా అడ్రస్ లేకుండా చేసేవాడు. ఆయన భాషలో ఈ బచ్చా అవుతాడా ఇదే ఎగర్ని అనుకున్నాడు కాబట్టి వచ్చి సీఎం సీట్లు కూర్చుని వదిలిపెట్టిండు కాబట్టి అట్లా ఉంటుంది. అంటే ఎవరికి ఎప్పుడు ఏ స్థితిలో ఎలా వస్తుందో తెలియదు. వీళ్ళందరూ ఊహించిన వ్యక్తి రావచ్చు, ఆడికి పరిస్థితుల కారణంగా సమాజం ఊహించిన వ్యక్తి రావచ్చు, సీఎం కావచ్చు. సో సీఎం కావటం వేరు, పార్టీ సస్టైన్ కావటం వేరు, పార్టీ పెట్టడం వేరు. పార్టీ పెట్టిన కనీసం ఫలానా పార్టీకి అధ్యక్షురాలు కవిత అనే ఐడెంటిటీ అని ఉంటుంది కదా. అంటే అప్పుడు కూడా కేసీఆర్ కూతురు కవిత పార్టీ పెట్టిందనే నానుడే పోతుందేమో బాగా. సహజంగా ఉంటుంది ఎక్కడైనా. లేదంటే కేసీఆర్ వదిలిన బాణం కవిత పెట్టింది పార్టీ అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తూ ఉంది. ఆ కేసీఆరే కవితతో పార్టీ పెట్టించి ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యతిరేక వర్గానంతా కూడా ఒక తాటి మీదకి కూడగట్టి మళ్ళీ దీని అంతా కూడా ఓటు బ్యాంక్గా మార్చుకునే ప్రయత్నం. దేనికి ఓటు బ్యాంకు? బీఆర్ఎస్గా కవిత పెట్టిన పార్టీ మళ్ళీ బీఆర్ఎస్కే అనేటువంటిది ఒక దాని మీద సమాధానం. ఒకటి అధ్యక్షుడిగా పని చేయడం నేను అనుకుంటా. ఎందుకంటే ఒక్కసారి తన పార్టీల నుంచి వెళ్ళిపోయిన ఇంకొక పార్టీ పెడితే తన చేతులు ఉండదు, ప్రభావం ఎక్కడికి పోద్దు. బీఆర్ఎస్ ఒకవేళ బీఆర్ఎస్ నుంచి ఒక్కరు ఆమె వైపు పోకపోవచ్చు, లేకపోతే బీఆర్ఎస్ ఉన్న వాళ్ళంతా ఆమె దగ్గరికి పోవచ్చు. ఒకసారి కుండకు బొక్కబడిందంటే ఏమైతుందో తెలియదు. అంతతోటే దాని లెవెల్ దాకా నీళ్లు పోయి ఆగిపోతుందో, లేకపోతే కుండే ఇచ్చుకపోతుందో. సో ఒక సక్సెస్ఫుల్గా పార్టీని నిర్మాణం చేసి
ఒక వ్యవస్థ ఏర్పాటు చేసి ఒక 10 ఏళ్ల కాలం సుమారు 10 ఏళ్ల కాలం సీఎంగా చేసి బీఆర్ఎస్ని తనంతట తానే మొక్కలు చేసుకుంటున్నంటే అతనంతకన్నా మూర్ఖత్వం ఉండదు. కాకపోతే ఏంటంటే చెయ్యడు కూడా. పైగా ఇక బీఆర్ఎస్ ఆనవాళ్ళు వద్దు, వీళ్ళెవరూ నాకు వద్దనే దాన్ని ఏమంటారు నిస్పృహ, కోపం వచ్చి దాన్ని చించేయాలనుకుంటే తప్ప, కొడుకొద్దు, బీఆర్ఎస్ వద్దు, బిడ్డొద్దు, ఏమొద్దు, చించేసిపోయి నేను ఎక్కడో ఒక సన్యాసం తీసుకొని దైవ ధ్యానంలో ఉంటాను అనుకున్నప్పుడు చేయాలి. ఎవరు కూడా తన పెట్టినట్టు మొక్కను చింపాలనుకోడు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఇంకొక సమస్య అయితే ఎదురైంది. ఒక పక్కన ఇప్పుడు కవిత రాసిన లెటర్ మీద సర్వత్రా చర్చ జరుగుతూ ఉంది. అసలు ఏం జరగబోతుంది, పార్టీ పెడుతుందా, పెడితే ఆమె వర్గం ఎవరు, ఈయన వర్గం ఎవరు అనేటువంటి చర్చ ప్రధానంగా నడుస్తూ ఉంటే, మరొక పక్క కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పేసి ఇప్పటికే కేసీఆర్ గారికి కూడా నోటీసులు అందించడం జరిగింది. మరికొద్ది రోజుల్లో కేసీఆర్ ఈ నోటీసులకు స్పందించి హాజరవుతాడు విచారణకి, జైలుకు పోతాడని చెప్పేసి కొన్ని వార్తలు, లేదంటే కేటీఆర్ మళ్ళీ జైలుకు పోతాడని ఇంకొన్ని వార్తలు. అంటే ఈ గజిబిజిలో అసలు ఏమని అర్థం చేసుకోవచ్చు అన్న అసలు? ఇదంతా కూడా కాంగ్రెస్ సీఎం ఆడుతున్న డ్రామా అంట నేను, లేదా కాంగ్రెస్ సీఎం రేవంత్ ఆడుతున్న డ్రామా అంట. ఎందుకంటే కాళేశ్వరం అనేది నిర్మాణం జరిగింది. వీళ్ళు చెప్పినట్టు అనేక వేల కోట్లు ఆడ, లక్షల కోట్లు, లక్ష 40,000 కోట్ల చిల్లర ఆడ ఖర్చు చేశారు. దుర్వినియోగం అయింది, ఖరాబ్ అయింది. సుమారు 1.5 year అవుతుంది. ఎవడు వద్దన్నాడు నిన్ను అరెస్ట్ చేస్తే? ఆధారాలు ప్రభుత్వానికి ఆధారాలు దొరకవు. ఎన్ని రోజులు పడుతుంది ఆ టైం? ప్రభుత్వము విచారణకు ఆదేశిస్తే ఎన్ని రోజులు వస్తుంది? ఇమీడియట్గా వస్తుంది. అక్కడ తేలింది అనుకో, పోయి అరెస్ట్ చేయరాదు. ఎందుకు కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అంటున్నంటే, వీళ్ళు కూడా ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ఒక అంశం కావాలి. వీళ్ళు వచ్చారు, పవర్లోకి వచ్చారు, వీళ్ళు కొన్ని ఆలోచనలు చెప్పారు, వీళ్ళు కొన్ని పథకాలు చెప్పారు, పాత పథకాలు ఇంప్లిమెంట్ కావట్లే, కొత్త ఇంప్లిమెంట్ కావట్లే. ప్రజల్లో అంటే బిచ్చగాళ్ళ దగ్గరకు కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేకత వచ్చింది. దాన్ని కాపాడుకోవాలంటే విషయం డైవర్ట్ చేయాలి. చంపొద్దు, కేసేసి విచారణ చేసి దోషి అని తేలితే అరెస్ట్ అయిపోతే నెక్స్ట్ డే మార్చిపోయారు. 2వ రోజు నుంచి పేపర్లో వార్త వెళ్ళిపోతుంది. కేసీఆర్ జైలుకి పోయిన దాకానే వార్త, నెక్స్ట్ డే నుంచి ఉండదు. మళ్ళీ ఎట్లా దీన్ని డ్రాగాన్ చేయాలి? న్యాయ విచారణ చేస్తున్నాం, అవినీతి జరిగింది. ఇవాళ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి అడవ మాట్లాడుతూ కాళేశ్వరం డబ్బుల వల్లనే రాష్ట్రం ఎట్లయింది, నీకు అది అయిందనేది తెలిసే, ఇబ్బంది అయిందని తెలిసే, నష్టాలకు పోయిందని తెలిసే ఆయన తీసి పక్కన పెట్టి నీకు అధికారంలోకి ఇచ్చారు. చేయరాదు నువ్వేదన్నా? ప్రతిదానికి కాళేశ్వరమేనా? లేదు, కాళేశ్వరంలో అవినీతి జరిగింది చూపించడానికి ఎన్ని రోజులు కావాలి? సుమారు 1.5 year అవుతుంది. సరిపోదా? తీసుకుపోయి జైలేయరాదు? ప్రజలు ఎవరన్నా వచ్చి అడ్డుకుంటున్నారా? ఎందుకంటే ఇది ఎలక్షన్ల దాకా లాగుతా ఉంటారు ఇష్యూ కేసీఆర్ మీద పెట్టేసి. ఇది ఒకటి. నెక్స్ట్, కాంగ్రెస్ అనేది ఒక జాతీయ పార్టీ. ఎంతలావు సీఎం ఉన్నా అధిష్టానానికి అనుకూలంగా పనిచేయాల్సిందే. అంటే అధిష్టానం అంటే సెంట్రల్ కమిటీకి అనుకూలంగా పనిచేయాల్సిందే. సెంట్రల్ కమిటీకి కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్ ప్రకారం ఆయన చేయాలి. రాష్ట్రం తర్వాత ఎన్నికలు వస్తుందా రాదా, వచ్చేటప్పుడు మళ్ళీ ఎన్నికలకు ఏం చేద్దాం అనేది నెక్స్ట్ ఎత్తుకోవడానికి పార్టీకి ఉంటుంది. కానీ ఇప్పుడైతే ప్రయోజనాలు కాపాడబడాలి. దానిలో తాత్సారం ఉండొచ్చు. అర్థమైంది అనుకుంటా నేను ఏం చెప్పాలనుకున్నాను. అక్కడ తాత్సారం ఉండొచ్చు, అక్కడ అధిష్టానాన్ని చెప్పలేక, ఇక్కడ ప్రజలకి ఏం చేయాలో చెప్పలేక కమిషన్ నోటీసులు పోతాయి. ఒకళ్ళు వస్తే ఆయన రావాల్సి కూర్చుంటాడు, ఆయన అడిగిన క్వశ్చన్లకు చెప్తాడు. రాకపోయినా ఆయన రాలేదని కమిషన్ రిపోర్ట్ ఇస్తుంది, చేస్తుంది. దాంట్లో వచ్చిన దాన్ని అరెస్ట్ చేయాలనుకుంటే చెయ్యి. ఊరికి అరెస్ట్ చేస్తా అనేది ప్రజల్ని డైవర్షన్ చేయటం కోసం ఆడుతున్న డ్రామా. నిజంగా కేసీఆర్ని అరెస్ట్ చేసే ఆలోచన కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. చివరిగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుతం నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీ గురించి ఒకసారి మాట్లాడదాం. ఏదైతే అంతర్జాతీయ మిస్ వరల్డ్ పోటీలు ప్రపంచవ్యాప్తంగా హైదరాబాద్ని చూస్తాయి. ప్రధాన మీడియాలు, జాతీయ మీడియాలు హైదరాబాద్కి వస్తాయి. దీని ద్వారా హైదరాబాద్ ఖ్యాతి పెరుగుతుంది. హైదరాబాదు అత్యంత సేఫ్ అనేటువంటిది ఒక సంకేతాన్ని కూడా మనం ఇచ్చినటువంటిది. అంటే రకరకాల వాదనలు అయితే ప్రభుత్వం తీసుకొచ్చింది. కానీ నిన్న మొన్న ఒకసారి మనం గమనిస్తే కనుక మిస్ ఇంగ్లాండ్, ఏదైతే ఇంగ్లాండ్కి సంబంధించినటువంటి మిస్ ఇంగ్లాండ్, ఆమె కొన్ని వ్యాఖ్యలు చేసి మిస్ వరల్డ్ పోటీ నుంచి తప్పుకుందా, రిటర్న్ వెళ్ళిపోయిందా, కానీ మొత్తానికైతే ఆమె హైదరాబాద్ నుంచి తిరిగి వాళ్ళ కంట్రీకి వెళ్ళిపోవడం జరిగింది.
అంటే స్వయంగా ఆమె వాడిన మాటలు మనం ఒకసారి మాట్లాడితే కనుక ఈ మిస్ వరల్డ్ పోటీలో నన్ను ఒక వేశ్యలాగా చూసిరు అనేటువంటి బాధాకరమైనటువంటి మాట అయితే వాడింది. వాడి ఆమె కన్నీళ్ళు కూడా పెట్టుకోవడం జరిగింది. దాని మీద ఇప్పుడు పెద్ద దుమారమే రేగుతా ఉంది. అసలు ఏం జరిగింది, ఎవరు ఆ మాట అనాల్సి వచ్చింది, ఎందుకు అంతలా జరిగింది అనేది ఒకసారి మాట్లాడితే దాని మీద మీ అభిప్రాయం ఏంటన్నా? ఇది ఇలా సంఘటన జరగడం తెలంగాణ రాష్ట్ర ప్రజల తరపున మాట్లాడితే అది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఎవరు చేసినా ఏం జరిగినా అల్టిమేట్గా ఎక్కడ జరిగింది, తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో జరిగినటువంటి మిస్ వరల్డ్ కాంటెస్ట్లో నాకు ఈ అవమానం జరిగింది. ఇది చాలా బాధాకరం. ఇది జరగకుండా చూడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ముందే ఉండాలి. ఎందుకంటే అది డెలికేట్ ఇష్యూ. మిస్ వరల్డ్ అనేది ఏంటంటే సాధారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సరే కొంచెం లిబరల్గా మాట్లాడుకుంటే అందగత్తెలు ఆడుకొస్తుంటారు. వివిధ నేపథ్యాల నుంచి వస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు. వివిధ దేశాల్లో ఉన్నటువంటి సామాజిక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో వస్తుంటారు. కాబట్టి నిర్వహించే వాళ్ళకు మనకు సిన్సియారిటీ, నిబద్ధత, సీరియస్నెస్, కఠినత్వం ఉండాలి. నువ్వు వాస్తవానికి ఇది చాలా బాధాకర విషయం. తక్షణమే రేవంత్ రెడ్డి ఎవరైతే సీఎం ఉన్న దానిపైన విచారణకు ఆదేశించిందని చెప్తున్నారు, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే వాస్తవానికి మిస్ వరల్డ్ కాంటెస్ట్ రెండు యాంగిల్ చూడాలి. ఈ దేశంలో నువ్వే అంటున్న 18,500 కోట్ల కంటే ఎక్కువ నాకు పైసలు రావట్లేదు, వాళ్ళకి శాలరీస్కి ఇస్తానికి సరిపోవట్లేదు, నన్ను ఎక్కడి నుంచి తీసుకురమ్మంటారా, నన్ను కోసి ఇవ్వమంటారా, ఎక్కడికి పోతే నన్ను దొంగలెక్క చూస్తున్నారు, చెప్పులు దొంగలెక్క చూస్తున్నారు అని చెప్పినటువంటి వాడివి ఓ రిస్క్ తీసుకొని 200-300 కోట్లు ఖర్చు పెట్టి ఒక అందాల పోటీలు నిర్వహిస్తున్నావు. పేదల కడుపును మార్చి కూడా ఆడ 200 కోట్లు పెడుతున్నావు. సపోజ్ పెట్టేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. సమాజం కూడా పోనీలే. ఈ వేదిక ద్వారా అంతర్జాతీయానికి తెలంగాణ మరింత పరిచయం అవుతుంది. తెలంగాణ పరిచయం అయితే కొంత పెట్టుబడులు వీడికి వస్తాయేమో అనేది దాంట్లో నిభాయించుకొని ఖర్చు చేసుకుందాం అనుకున్నాం. నిర్వహించేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. నువ్వు అక్కడ ఎవరో మరి ఆఫీసర్ నా తమ్ముందు మొన్నటిదాకా ఏర్పాట్లు చేసింది ఒక స్మితా సబర్వాల్ చేస్తే వారం రోజులకు కాంటెస్ట్కి ముందు ఒక లేడీ ఆఫీసర్ నువ్వు తొలగించినావు. జెంట్ వచ్చిండు, అయ్యా అందాల పోటీలు అంటే ఆడవాళ్ళు వివిధ దేశాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. ఎంత జాగ్రత్తగా ఉండాలి. కనీసం వాళ్ళకి గోరు తలిగిన మచ్చ కూడా పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత. మనము ఆ దేశాల సంస్కృతి సాంప్రదాయాల గురించి మాట్లాడటం మన తప్పదు. సో ఇది చాలా బాధాకరం. ఇప్పటికైనా రేవంత్ తక్షణమే బాధ్యుల్ని బయటపెట్టి ఇది జరిగింది అని వాళ్ళతో క్షమాపణ చెప్పించి కఠిన చర్యలు తీసుకో. జరగలేదు అమ్మాయే చేసింది, ఎందుకు చేసింది అనేది కూడా చెప్పించగలగాల ఆ అమ్మాయితోటి. మళ్ళీ జీవిత కాలంలో వాళ్ళకి వచ్చే ఒక గొప్ప ఆపర్చునిటీ. సరే వాళ్ళు ఎంచుకున్న రంగంలో మిస్ వరల్డ్ కాంటెస్ట్లో పోటీ చేయడం అనేది గొప్ప ఆపర్చునిటీ. ఇవాళ వచ్చింది మళ్ళీ ఇంకోసారి రాదు. మధ్యంతరం తనంతట తాను అంతకుముందు తల్లికి ఆరోగ్య సమస్య లేదా, మధ్యంతరం ఎవరు పోవటానికి ఇష్టపడరు. అవసరమైతే ఇంకొక 10 రోజులు కదమ్మా ఓపిక పట్టు అని చెప్పుకొని ఉంటుంది. ఇది వదులుకొని పోయిందంటే ఇక్కడ నిజంగా బాధ అనుభవించుందా అనేది కూడా మనం ఆలోచించాలి. ఎవరు వదులుకొని పోరు అంత ఆపర్చునిటీ. సీఎం సీట్ దగ్గరకు వచ్చిన వాళ్ళు సీఎం సీట్ వద్దని పోతారు, ఆడేదో తాడో పేడో తెలుసుకొని పోదామని ఉంటారు. మిస్ వరల్డ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆమెకి కొద్దిగా కంటెస్టెంట్ కూడా కొద్దిగా సదుపాయాలు అంటే ఆపర్చునిటీస్ రావు. కంటెస్టెడ్గా ఉన్నా కానీ ఆ కంటెస్టెడ్గా వదులుకొని పోయింది. అంటే ఇక్కడ ఏదో జరిగింది, కానీ దుర్మార్గంగా ఉన్నటువంటి వ్యవర్తించిన స్పాన్సర్డ్ అయితే ఏంది. సపోజ్ ఏదో కంపెనీ ఉంది, ఫలానా కంపెనీ స్పాన్సర్ చేస్తుంది, కంపెనీ పేరు పెట్టుకోవాలి, కంపెనీకి పేరు వస్తుందా రావట్లేదా చూసుకోవాలి. నువ్వు ఎడ ఎక్స్ట్రాలు చేయటం ఏంది? అసలు అవుట్ రైడ్ తీసి బ్లాక్ లిస్ట్లో పెట్టాలి ఆ కంపెనీలని. ఆ కంపెనీ వల్లనే కదా తెలంగాణ రాష్ట్రానికి చెడు పేరు వచ్చింది, ఆ కంపెనీల ప్రతినిధుల వల్లనే కదా. సపోజ్ ఆ అమ్మాయి చెప్పింది స్పాన్సర్లు మమ్మల్ని చాలా వేషగా చూసిర్రు అని. స్పాన్సర్డ్ ఎవడు ఉంటాడు? ఏదో కంపెనీ వాడు ఉంటాడు. ఏ కంపెనీ యజమాని ఎవడు? వాడికి బ్లాక్ లిస్ట్లో నువ్వు చేయటం వల్ల నాకు ఇట్లా వచ్చిందని చెప్పేసి అవసరమైతే జరిమానా వేసి ప్రభుత్వం నుంచి ఏమైనా సదుపాయాలు ఉంటే వాటిని చేసి అవసరమైతే లైసెన్స్ను కూడా రద్దు చేయాలి. ఇదేంటంటే ఒక అమ్మాయి కన్నీటో లేకపోతే అమ్మాయి మాట కాదు, ప్రపంచవ్యాప్తంగా ఇది వార్త పోయింది. ప్రపంచ అందగత్తెల పోటీ కాబట్టి ఆమె ఏం మాట్లాడినా
ఈ ప్రపంచంలో ఉన్న 200 చిల్లర దేశాలకు వెళ్ళిపోతుంది ఆ వార్త. 200 చిల్లర దేశాల్లో ఉన్నటువంటి సుమారు 800 కోట్ల మంది జనాభా అందరికీ తెలంగాణ గురించి చర్చిస్తారు. మరి ఇది మనకు అవమానమే కదా. అది వెనకేసుకొచ్చే వారిపైన పక్కన పెట్టి నిజాయితీ చిత్తశుద్ధిని చూపుకోవాలి. మళ్ళీ మేము చేయలేదు, అట్లా కాదు, ఏదైనా కొంత వాళ్ళ పార్టీ నాయకులు ఏదో మాట్లాడటం, డాన్సులు చేయటం, కౌంటర్లు. ఇది కౌంటర్ల సమస్య కాదు. ప్రతిపక్షాలు ఉన్నాయి అంతే, అంటాయి. మేము కూడా ఉన్నాం, జయసురాజ్ పార్టీగానే గట్టిగానే మాట్లాడటం మాటకు మాట సమాధానం కాదు. ఎందుకు మాట్లాడినావు? మన పెరువు బయటికి పోతుందయా, అట్లా కాకుండా చూసుకో, జాగ్రత్త చూసుకో. నువ్వు చేయకపోవచ్చు, అది జరిగింది నీ పేరు మించిపోతుంది. కాబట్టి చేయాల్సింది ఇమ్మీడియట్గా తక్షణం ఆ బాధ్యుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇది అప్పుడు మాత్రమే ప్రపంచం మళ్ళీ నమ్ముద్ది ఇంకో కాంపిటీషన్ పెట్టాలనుకున్నప్పుడు, లేకపోతే మనకు అవకాశాలు పోతాయి. ఓకే అన్న, చివరిగా జయస్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులుగా రాబోయేటువంటి స్థానిక సంస్థల ఎలక్షన్స్లో, అంటే అవి సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, కార్పొరేటర్, కౌన్సిలర్, ఏ ఎలక్షన్స్ అయినా కావచ్చు, ఈ ఎలక్షన్స్లో మీ యొక్క పాత్ర లేదా ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? చివరిగా మీరు మీ పార్టీ నాయకులకు, కార్యకర్తలు ఇచ్చేటువంటిది సందేశం ఏంటి? వచ్చే ప్రతి ఎన్నికల్లో కూడా జయస్వరాజ్ పార్టీ కంటెస్ట్ చేస్తుంది. అయితే స్థానిక సంస్థలు అన్నప్పుడు ఏంటంటే ఏ రాజకీయ పార్టీకి కానీ నెట్వర్క్ గ్రామస్థాయి దాకా, అంటే కొత్త పార్టీలకి అక్కడ దాకా గ్రామస్థాయి దాకా పోదు. ఇప్పటికి కూడా సోకాళ్ళు కొన్ని పార్టీల పేర్లు ఎందుకు చెప్పాలి కానీ పెద్ద పెద్ద పార్టీలు పిఎం స్థాయిలో వెళ్తున్న పార్టీలకి గ్రామస్థాయి నెట్వర్క్ లేదు, ఇక్కడ పోటీ చేయట్లేదు. ఎందుకంటే గ్రామస్థాయిలో ఉండే రాజకీయాలు వేరు. అట్లని చెప్పి పోటీ చేయమంటే మేము చేస్తాం. మాకు వెసులుబాటు ఉన్న దగ్గర మా మిత్రులకు సపోర్ట్ చేయటం, అంటే వ్యక్తులుగా, పార్టీలుగా కాదు, వ్యక్తులుగా అతను ఏ పార్టీలో ఉన్న వాళ్ళకి సపోర్ట్ చేయటం, లేదా మా క్యాండిడేట్సే ముందుకు వస్తే పోటీ చేయటం. ఎందుకంటే మేము ఎదుగుతున్నటువంటి పార్టీ, నిర్మాణం జరుగుతున్నటువంటి పార్టీ, భావజాల వ్యాప్తి చాలా వేగంగా నడుస్తున్నటువంటి. అయితే మా అల్టిమేట్ గోల్ ఏంటంటే వచ్చే శాసనసభ ఎన్నికల్లో ఈ శాసనసభలో మా వాటా అది 50%, 70%, 100%, 10%, ఎన్ని సీట్లు మేము గ్యాదర్ చేయాలనే కాన్సెప్ట్ తోటి మేము పనిచేస్తున్నాం. మా టార్గెట్ అదే. వచ్చే ఎన్నికల్లో స్వరాజ్ పార్టీ ఈ రాష్ట్రాన్ని వెళ్ళాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాం. అందుకని మా క్యాడర్ కూడా అదే విధంగా నిరంతరం పనిచేస్తుంది. చాలా మందికి కొన్ని యుద్ధ రీతులు కొన్ని తెలవు, కనపడవు, ఎక్కడ కనిపించట్లేదు. ఒక్కసారి అనుకోకుండా ఎవరినాడు ఊహించలే ఉదయ్ ఆ ఈక్వేషన్స్, పర్కులేషన్స్, లేకపోతే సామాజిక మార్పు, లేదా పార్టీ వేసే ఎత్తుగడలు ఒక్కసారే దేశాన్ని ఇప్పుడు శ్రీలంకలో కమ్యూనిస్టులు వస్తారని ఎవరు అనుకోలే, కానీ కమ్యూనిస్టులు వచ్చి పరిపాలన చేస్తున్నారు. అట్లనే జయస్వరాజ్ పార్టీ ఎత్తుగడల రీత్యా ప్రజల దగ్గరికి విన్న రీతుల్లో మేము ఎంటర్ అవుతున్నాం. మా తరఫున పనిచేస్తున్న వాళ్ళకి మేము చెప్తున్నాం, స్వరాజ్ సంకల్ప్ రాడికల్స్ అనే ఒక వింగ్ ఉంది మా దగ్గర. సుమారు 55,678 మంది నిరంతర భావజాల వ్యాప్తిలో ఉన్నారు. వాళ్ళు ఎక్కడ కనపడరు. స్వరాజ్ సంకల్ప్ రాడికల్స్ అనే మాట కూడా వాళ్ళకి చెప్పరు. నేను చెప్తున్నా మొదటిసారి. వాళ్ళ జనం మధ్య, గుంపుల మధ్య, అధికారుల మధ్య, ఉద్యోగుల మధ్య, విద్యార్థుల మధ్య, యువకుల మధ్య, మహిళల మధ్య, రైతాంగం మధ్య, ఇంకా చెప్పాలంటే ప్రతిపక్ష పార్టీల మధ్య మా టీములు పనిచేస్తున్నాయి. వీళ్ళ లక్ష్యం ఏంటంటే స్వరాజ్ సంకల్పం సంబంధించినటువంటి భావజాల వ్యాప్తి, వివక్ష లేని సమాజము, స్వరాజ్ పార్టీ రావడానికి కావాల్సినటువంటి ఈక్వేషన్స్, గ్రామ స్వరాజ్యము, పేదలు, పేదరికము, ఇంకా 75 ఏళ్ళుగా వచ్చిన స్వాతంత్రం వచ్చినా, లేకపోతే 10 ఏళ్ళు దాటినా, ఏది స్వరాష్ట్రం వచ్చి 10 ఏళ్ళు దాటినా మనకి దుస్థితి ఏంది అనే రకమైనటువంటి చర్చలు పెట్టి సైడ్కి కూర్చుంటారు. అల్టిమేట్గా జయస్వరాజ్కి డైవర్షన్ చూపించే పనిలో ఎస్ఎస్ఆర్ స్వరాజ్ సంకల్ప్ రాడికల్స్ పనిచేస్తున్నారు. స్వరాజ్ సంకల్ప్ రాడికల్స్ ఇది మీరే స్థాపించిరా? అంటే జయస్వరాజ్కి అనుబంధ సంస్థ అనుకోవచ్చు. భావజాల వ్యాప్తి సంస్థ, ఇన్విజిబుల్, ఎక్కడ కనిపించదు. అంటే అధికారుల మధ్యలో కూడా ఉన్నారు. అధికారుల మధ్యలో కూడా ఉన్నారు. టాప్ అధికారుల దగ్గర నుంచి అటెండర్ వరకు. దానికి నెట్వర్క్ ఎట్లా పోతుంది ఏందనేది మా ఇంటర్నల్ ఏజెండా. దాని లక్ష్యము ఉన్నత సమాజ నిర్మాణమే, భావజాల వ్యాప్తినే. ఎవరిని ఎప్పుడు ఎక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాలనే దానికే అది పనిచేస్తుంటది.
దానికి ఒక జెండా వేసుకోదు, కండవ కట్టుకోదు, నేను ఫలానా తన ఐడెంటిటీని చెప్పుకోదు, గుంపుల గోవిందం లెక్కనే ఉంటుంది, గుంపులు అనామకం లెక్కనే ఉంటారు వింటుంటారు. సో మా లక్ష్యం చాలా స్పష్టము. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇంకా చాలా విషయాలు మాట్లాడేది మరొకసారి మళ్ళీ కలిసి మనం మాట్లాడుకుందాము. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాలు మీ పార్టీ యొక్క ఎజెండా ఖచ్చితంగా నెరవేరాలి. మీ పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమం ద్వారా ముఖ్యంగా ప్రజలకి మంచి జరగాలి. ప్రజల్లో ఉన్నటువంటి సమస్యలు ఏలెత్తి చూపుతూ ఎప్పటికప్పుడు వాటి పరిష్కారం దిశగా మీరు పనిచేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. చూశారు కదా, ఇది మరి కాసాని శ్రీనివాస్ గౌడ్ గారు, జై స్వరాజ్ పార్టీ జాతీయ అధ్యక్షులు మనతో చెప్తున్న విషయాలు. ముఖ్యంగా కవిత కేసీఆర్ మధ్య ఒకవేళ వైరుధ్యమే ఉంటే కనుక లేక ఆ విధంగానే బయటపడుతుందో, ఒకవేళ వైరుధ్యం లేకపోతే లేక బయటపడేటువంటి ప్రసక్తే లేదు. ఒకవేళ పార్టీ పెట్టినా కూడా సస్టైన్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కనిపిస్తలేదు. అదేవిధంగా మిస్ వరల్డ్ పోటీదారుల్లో జరిగింది తప్పే, తక్షణమే ఒకవేళ తప్పు జరిగితే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పేసి వారి పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నారు. కేసీఆర్ గారిని ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉండదు. కేవలం ఇది కూడా ఒక డ్రామానే, కాంగ్రెస్ ప్రభుత్వం ఆడుతున్న డ్రామా అని చెప్పేసి వారు కులంకులంగా చెప్పడం జరిగింది. మరికొన్ని విషయాలతో నేను మీ ముందుకు వస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి వాయి న్యూస్.